భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా వ్యవస్థాపక మిత్రులు గల్లా సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ రథసారథి గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారు, పెద్దలు తమిళనాడు సహా ఇన్ఛార్జ్ పొంగురెడ్డి సుధాకర్ రెడ్డి గారు, మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు వినోద్ రావు గారు, కిసాన్ మోర్చా నాయకులు శ్రీధర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ధర్మారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మిత్రుడు కరుణాకరన్ గారు, నాకంటే ముందు మాట్లాడినటువంటి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు శ్రీధర్ గారు, సునీల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అక్క ఉప్పల శారద గారు, వాసుదేవరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, యువ మోర్చా అధ్యక్షుడు మహేందర్ గారికి, సహచర న్యాయవాద మిత్రులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, సోదరిమణులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టభద్రులందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సమాజాన్ని తెలియజేస్తా ఉన్నారు. మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేనేదో ప్రశ్నిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నాయకుడు వస్తా ఉన్నాడు. ఎన్నికలు రాగానే దానికి చాలా మందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రశ్నిస్తామని. ఏంటంటే ప్రశ్నిస్తారు, ఎవరు ప్రశ్నిస్తారు అనేది ముందు కామన్ సెన్స్ ఉండాలి. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పుకున్న పెద్ద మనిషి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు పొద్దుగలేస్తే స్క్రీన్ పెట్టి ఇట్లా ప్రశ్నించాడు. మరి 6 నెలలు అవుతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఆయన స్క్రీన్ రోజు పొద్దున ఇట్లా అంటలేదు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తలేదు. మూగపోయింది ఆ గొంతు. ఎందుకు మూగపోయింది? దేనికి అమ్ముడు పోయినరు? ఎమ్మెల్యే పదవికా, ఎంపీ పదవికా, లేకపోతే రేపు ఏమైనా ఎమ్మెల్సీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారనే ఆశగా? నిన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి నీ గొంతు ఈ రోజు అధికార పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాట్లాడడం బంద్ అయిన మరుక్షణమే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆ గొంతు ప్రశ్నించేందుకు పనికిరాదు, ఆ గొంతు పైసలు కమ్ముడు పోయింది అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఎన్నికల సందర్భంగా పట్టభద్రులు అర్థం చేసుకోవాలి. ప్రశ్నించాలంటే ప్రతిపక్షాన్ని ఉండాలి, ప్రశ్నించాలంటే ప్రజల పక్షాన్ని ఉండాలి. కానీ కొన్ని పార్టీల పక్షాన కొన్ని జెండాలని, కొన్ని సిద్ధాంతాలను పెట్టుకోరు. కొంతమంది వ్యక్తుల్ని అదే పనిగా విమర్శించడం పెట్టుకున్నటువంటి వ్యక్తులు రేపు ఎట్లా ప్రశ్నిస్తారో నాకైతే తెలియదు. ఏ రకంగా ప్రశ్నిస్తారు, ఏం ప్రశ్నిస్తారో కూడా తెలియదు. నిజంగా ప్రశ్నిస్తా అని చెప్తున్నటువంటి పెద్ద మనిషికి ప్రశ్నించాలని అంటే ముందు అడగాల్సింది, ఈ రాష్ట్రంలో దొడ్డు వడ్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, సన్నపు వడ్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, ఏ మంత్రి కన్నా తెలిసేమో ముందుగా అడగాలి. లేకపోతే మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, పెద్ద మంత్రులు, సీనియర్ మంత్రులు. ఒక ఆయన అటుపక్క కూర్చొని నేనే నెంబర్ 2 అంటాడు, ఒక ఆయన ఇటుపక్క కూర్చొని నేనే నెంబర్ 2 అంటాడు. వీడికి 4 సార్లు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశాలైంది. ఈ 4 కేబినెట్ సమావేశాల్లో ఒక్క మీ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి లేదా కొత్తగూడెంకి వెళ్ళిన 3 మంత్రులలో ఒక్క మంత్రి అన్నారు మా పాత ఖమ్మం జిల్లాకి ఒక్క యూనివర్సిటీ రాలేదు, తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకు 10 యూనివర్సిటీలు వచ్చినాయి, మాకు ఒక్క యూనివర్సిటీ రావాలని ఒక్క మంత్రి అన్న మాట్లాడుతుంటే నిజంగా ఈ ఖమ్మం జిల్లాకి ఏమైనా న్యాయం జరిగింది? ఇది మాట్లాడారు వీళ్ళు. నీకెంత, నాకెంత, నువ్వేం చేసుకోవాలి, నేనేం చేసుకోవాలి అనేటువంటి మాటలు తప్ప కేబినెట్ లో మాటలు రావు. బాధ అనిపిస్తుంది. మీ జిల్లాకి సంబంధించిన సీనియర్ నాయకుడు 4 సార్లు గెలిచిన అంటాడు, మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు, ప్రగతి భవన్కి వెళ్ళి నేనే రాజ్యాన్ని ఏలుతున్నా అంటాడు. ఈ అన్న ఒక కాడ మొదలు పెట్టాలి కదా, అందుకని సన్నట్ల కాడ మొదలు పెట్టినామంటాడు. నేను సన్నాయి నొప్పుతున్నాడు. నేను అడుగుతున్నా, మీ ఖమ్మం జిల్లాలో అసలు దొడ్డొడ్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, సన్నపొట్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి? ఒక మంత్రిగానే తెలిస్తే ఒక శ్వేతపత్రం మీది పోనీ జిల్లా గురించి తెలియదు, ఆఖరికి నీ మధుర గురించి చెప్పు పట్టానా? నీ మధురలో వడ్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, అలా దొడ్డు వడ్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, సన్న వడ్లు ఎన్ని ఎకరాలలో వండుతాయో తెలుస్తానికి ఇది తెలియదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాయని ప్రశ్నించాలంటే రేపు ఖమ్మంకి వచ్చి స్క్రీన్ పెట్టి పొద్దుగా ఇట్లా అడుగు, మధురలో ఎన్ని ఎకరాలు దొడ్డు వండుతాయి, మధురలో ఎన్ని ఎకరాలు సన్న పొట్లు వండుతాయో దాని గురించి మాట్లాడు. లేకపోతే ఇలా మీకు భజన చేసే పత్రికలో ఫ్రంట్ పేజీలో వచ్చింది ఏమని, పంచాయతీలకు పైసలు ఏడాది నెలకోలే ఇస్తలేరని, ఊడ్చేటోళ్ళకి, పీనాయిలు చల్లేటోళ్ళకి, కరెంటు బిల్లులు కట్టేటోళ్ళకి పైసలు వస్తలేవని అవి గదాన్ని ప్రశ్నించి స్క్రీన్ మీద వేసి గ్రామ పంచాయతీలకు పైసలు ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు ప్రశ్నించు. ఇవేమున్నాయి ఇక ప్రశ్నించుడు. రేపటి నుంచి భజన స్టార్ట్ అయింది. ఇక అన్న ఇంద్రుడు, అన్న చంద్రుడు, అన్న నడుస్తే తుఫాన్ వస్తుంది. ఏమొస్తున్నది? పంచాయతీలు ఎన్నికలు చేయమంటే సంఘాలతో రోజు ప్రెస్ మీట్లు పెట్టిస్తుండ్రు, వాయిదా ఇస్తుంది. ఏమని?
నా దగ్గర కులగణన లేదు, కులగణన చేసినాక మేము ఎలక్షన్లు పెడతాం. నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు, మర్చిపోతున్నావు. ఆగస్టు 2015లో అనుకుంటా చంద్రశేఖరరావు అనే ఆ రోజు ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వే అని ఒక కుటుంబ సర్వే చేసింది. ఇంట్లో కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో బర్రెలు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో పిల్లులు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో మోటార్ సైకిల్ ఎన్ని ఉన్నాయి, ఏ కులపోళ్ళు ఎన్ని, గూర పెంకలు ఇల్లు ఎన్ని, స్లాబ్ ఇల్లు ఎన్ని కూడా లెక్కలు చేసి పెట్టాడు 2015లో. ఆయనకు బయటికి చెప్పేందుకు మనసు రాలే. ఏమంటే కూర్చున్నావు కదా రేవంత్ రెడ్డి, ఎందుకు ఆ కులగణన రికార్డులను బయట పెట్టి రేపే పంచాయతీ ఎన్నికలు పెట్టి ఏ కులపోళ్ళు ఎంతున్నారు అంత రిజర్వేషన్ ప్రకారం రేపు ఎన్నికలు జరిపించు. నిజంగా నీ లోపల పారదర్శకత ఉంటే ఈ ప్రశ్న రేపు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాయి ఖమ్మంలోనో వరంగల్లో స్క్రీన్ పెట్టి ప్రశ్నిస్తాడేమో ఒకసారి గ్రాడ్యుయేట్ మిత్రులు ఆలోచించుకోవాలి. ఒక మంచి అవకాశం వచ్చింది. భగవంతుడు ఎప్పుడు అవకాశాన్ని ప్రజల పక్షాన్ని ఉంచుతాడు. ప్రజలే ఆలోచించుకోవాలి, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. 6 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగులు తడబడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఏం చేస్తున్నాడో ఎటు పోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. తడబడుతున్నటువంటి అడుగులతో ఆగమాగమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాలనే బహుశా భగవంతుడి ఎన్నిక తెచ్చినట్టున్నాడు. ఉప ఎన్నిక రూపంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు విద్యావంతులు, మేధావులు, గ్రాడ్యుయేట్స్, వకీల్ సాబులు, డాక్టర్లు, ప్రొఫెసర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి పంపిస్తే 6 నెలలుగా మేము చేసిన తప్పులు నా వీపు నాకు కనబడతలేదు కాబట్టి మా గ్రాడ్యుయేట్ మిత్రులు చెప్పినట్టున్నారు. ఇంకా 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఒక లైన్ లో నడవడానికి, రేవంత్ రెడ్డి గారిని కళ్ళు తెప్పించడానికి ఈ ఉప ఎన్నికల్ని గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా ఒక సాధనంగా వాడుకోవాలని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. లేకపోతే పొరపాటున కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, చంద్రశేఖరరావు లెక్కనే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కూడా. ఆయన 10 ఏళ్లలో చేసిన తప్పులన్నీ ఈయన 6 నెలలనే మొదలు పెట్టాడు. ఆయన కంటే నేను జనానికి ఇంకా ఎక్కువ చదువుకున్నా, నేను గుంపు మేస్త్రిని అని చెప్తాడు. ఆ గుంపు మేస్త్రికి అర్థం కావాల్సింది ఏంటంటే కింద మేస్త్రిని సరిగా పనిచేస్తలేరు అనేది ఈ గుంపు మేస్త్రికి అర్థమైతలేదు. 4 రోజులు కాళేశ్వరం స్టోరీ నడిపిస్తాడు, 4 రోజులు టెలిఫోన్ ట్యాపింగ్ నడిపిస్తాడు, ఇప్పుడు సన్నడ్లు నడిపిస్తాడు, సన్నాయి నొప్పులు నొప్పుతాడు. ప్రతి గింజ మేమే కొంటాం. అరే వారి మీరు కాదు కొనేది, కొనేది మేము. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి గింజ సన్న బియ్యం, దొడ్డు బియ్యం, సన్న ఒడ్లు, దొడ్డొడ్లు, ఆఖరికి సంచులు, సూది, దబ్బునం, సుతింతాడు కూడా ఐకేపీ మహిళలకు ఇచ్చే కమిషన్లు కూడా భారత ప్రభుత్వం ఇచ్చి ప్రతి గింజ కొంటది. ఇది ఇక్కడికి హరీష్ రావు వల్ల వేసిండు, ఇలా కొత్తగా వచ్చిన బట్టి కూడా అదే చెప్తుంది. ప్రతి గింజ కొంటాం, నువ్వు కొనకపోతే రైతులు దాన్ని కొనిపిస్తారు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నెన్స్. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా రైతు పండించినటువంటి ప్రతి గింజ కొనాల్సిందే. కొనకపోతే ఎట్లా కొనిపించాలో రైతన్నలకు తెలుసు. అందుకని రేవంత్ రెడ్డి గారి 6 నెలల పాలన ఆగమాగమై దిక్సూచి లేకుండా అడుగులు తడబడుతూ ఎటు పడితే అటే నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే, ప్రభుత్వం సరిగా నడుస్తలేదనేటువంటి ఒక మెసేజ్ ని ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికని మా గ్రాడ్యుయేట్ మిత్రులందరూ, పట్టభద్రులందరూ కూడా ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఈ ఉప ఎన్నికల్లో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీనే గెలిపించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించింది అనుకోండి, మీకు తెలుసు కాంగ్రెస్ కి, టీఆర్ఎస్ కి లేదా బీఆర్ఎస్ కి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం బొమ్మ బొరుసు లాంటి బంధం. ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే, బొరుసు బీఆర్ఎస్ అయితే తప్ప ఇంకొకటి కాదు. వాటి రెండింటి మధ్యలో విడదీయరాని బంధం ఉంటుంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి దానం నాగేందర్ గారు ఆ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీగా సికింద్రాబాద్ లో పోటీ చేస్తాడు. ఇది ఏ బంధమో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈ ఇట్లాంటి విడదీయరాని బంధం ఉన్నటువంటి ఆ 2 పార్టీలు, ఒక నాణానికి బొమ్మ కొనసాగినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి సరి అయినటువంటి గుణపాఠం చెప్పకపోతే ఈడ గెలిచిన వాళ్ళు ఆడిపోతున్నారు, ఆడ గెలిచిన వాళ్ళు ఈడికి వస్తున్నారు, ఏడ పచ్చ ఉంటే ఆడ తింటున్నారు, ఏడెచ్చ ఉంటే ఆడ అంటున్నారు. దానం నాగేందర్ 10 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ జై తెలంగాణ అంటే కొట్టినోడు చంద్రశేఖరరావు రాగానే కాంగ్రెస్ మంచిగా లేదని బీఆర్ఎస్ లో వచ్చి కూర్చున్నాడు. బీఆర్ఎస్ గతంగానే మళ్ళా దానం నాగేందర్ ఏం లేకుండా, నేను కూడా వాళ్ళ మాట్లాడాలంటే సిగ్గుచరం లేకుండా ఈ పక్కకి ఆ పక్క పోయిండు. కనీసం గెలిచిన పార్టీకి రాజీనామా కూడా చేయకుండా పోయి ఎంపీకి పోటీ చేస్తా ఉన్నాడు. అందుకని కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేటువంటి 2 పార్టీలు కవల పిల్లలు, అవినీతికి కవల పిల్లలు, అన్నింటికి కూడా కవల పిల్లలు. బొమ్మ బొరుసు లాంటి 2 నాణ్యాలని విడదీయాలంటే
ఈ రెండింటి తప్పుల్ని ఎండగట్టాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చదువుకున్నాడు, విద్యావంతుడు, ఒక వకీల్ సాబ్, పేదల గొంతుగా నిలబడేటువంటి వ్యక్తి, నమ్మిన సిద్ధాంతం కోసం దాదాపు 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి ఈ నెల 27వ తారీఖున జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా సీరియల్ నెంబర్ 1 పైన 1 అని రాసి ఉండేది. గ్రాడ్యుయేట్స్ వేసిన ఓట్లు కూడా చెల్లకుండా పోతున్నాయంటే నేను గ్రాడ్యుయేట్ అయింది, ఎందుకంటే ఎక్కువైనా మాట్లాడాలంటే అది నాకు కూడా అవమానంగానే ఫీల్ అవుతా ఉన్నాను. ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు రైట్ కొట్టినా, ఓఎన్ఈ 1 రాసిన, రోమన్ లెటర్ 1 రాసిన, ఇంకేం రాసిన, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్ ఇన్వాలిడ్ ఓటు. కాబట్టి దయచేసి మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి, సీరియల్ నెంబర్ 1 ప్రేమేందర్ రెడ్డి గారికి పేరు దగ్గరగా 1 అని అంకె రాసి ఆయనను బలపరచాల్సిందిగా మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ, వేదిక మీద వేదిక ముందు విఘ్నులైనటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు, నాకంటే బాగా మాట్లాడాల్సిన వాళ్ళు, మాట్లాడగలిగే సత్తా ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనుకోని అతిథిగా మా అధ్యక్షుని కలుద్దామని ఇక్కడికి వస్తే మైకి నాకు ఇచ్చినందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గారికి ఓపికగా సహకరించిన మీకు అందరూ కూడా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని బలపరచాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్.